ఎడ్ల బండి గల్లీలో రావడానికి కారణం మనమే అన్న. బండి ఆడనే ఆపేస్తే ఈడ వరకు బండి కూడా రాదు. కరెక్టే కదన్న. ఇంకా బండి వచ్చిన తర్వాత గల్లీలో ఫసాయించిపోతే ఆయన నోకి రూట్ మంచి రూట్ మీద తీసుకుపోవడానికి కారణం కూడా మనమే. ఎందుకంటే మార్వాడి బండి నడిపిస్తారు దిగడు కింద, ఆ బండిని వెనక నుంచి నూకాలంటే మనమే నూకాలి. నూకి ముందుకు తీసుకుపోతున్నాం, సేఫ్ ప్లేస్ లో తీసుకుపోతున్నాం అంటే ఎవరు తప్పు అన్నది మన తప్పే కాదన్నా. స్టార్టింగ్ లో ఛాన్స్ ఎవరు ఇచ్చిండు? మనం ఇచ్చినాం కదా. ఓకే, ఛాన్స్ ఇచ్చినాం. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు, బ్రతుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. మన మధ్యలో మనం కూడా వాళ్ళతో బిజినెస్ చేసుకుంటున్నాం. మనం కూడా వాళ్ళతో బిజినెస్ అంటే కొంటున్నాం. సామాన్ ఏమైనా హోల్సేల్ షాప్ ఉంటే కొనుక్కుంటున్నాం. మనం ఏమైనా వేరే బిజినెస్ పెట్టినా అంటే బిజినెస్ లో కూడా సపోర్టివ్ గా మనమే ఉంటున్నాం. ముందు రైలు బండి ఎక్కిపోమంటున్నారా, లేదా ఎడ్ల బండి ఎక్కిపోమంటారా, లేదా నడుచుకుంటూ వెళ్ళిపోమంటారా అన్న? సమానంగా పోవాలన్నా. ఆ ఎడ్ల బండిల మీద ఇద్దరు అన్న తమ్ముళ్ళ మార్వాడి కూడా ఉండాలన్నా, మన దళితులు కూడా ఉండాలన్నా. ఎందుకంటే మన దేశంలో మన ధర్మంలో ఒకటే ఉన్నది. మన చట్ట ప్రకారంగా ఎవరు కూడా ఎక్కడైనా పోయి బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా పోయి బ్రతకొచ్చు, ఎక్కడైనా ఎవరైనా పోయి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కదన్నా. ఇక్కడైతే చట్టం ఉన్నది మనకి ఒకటి. ఆడ సబ్జెక్ట్ వేరే విధంగా జరిగింది. మోండా మార్కెట్ లో మన తీసుకోపోయేది వేరే విధంగా తీసుకోపోతున్నాడు. ఎవరో మధ్యలో పుట్టిండు శాంసన్ అని. ఆ శాంసన్ కి ఇంకా మోండా మార్కెట్ లో జరిగిన సబ్జెక్ట్ కి సంబంధం ఉందా లేదా ఆ విషయంలో కూడా ఆలోచించుకోవాలన్నామని మనకే ఉన్నది ఆ బాధ్యత. ఎడ్ల బండి అంటే ఎడ్ల మీద ఎవరైనా కాకి వచ్చి మన మీద తుమ్ముతున్నాడంటే మనం ఎట్లా ఊరుకుంటామన్నా? ఇద్దరు కలిసి మార్వాడి కూడా అంటే మని పంపిస్తాడు, ఈ దళితులు కూడా పంపిస్తాడు. అట్లనే అంటే ఇప్పుడు శ్యామ్ మాట్లాడేది తప్పు అంటారా? మరి శ్యామ్ మాట్లాడేది 100% తప్పు. దళిత్ సపోర్టింగ్ గా మాట్లాడుతున్నానంటే నేను కూడా అనుకుంటారన్నా అలా జరిగింది. దళితమని ఆ నీచి జాతమని తిట్టినంటే ఆయన మీద SC/ST కాన్స్టిట్యూషన్ లో ఉన్నది. చట్ట ప్రకారం అట్రాసిటీ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తారు. అంటే ఆడ కేసు బుక్ కూడా అయిందన్న. పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారు. ఓకే, కానీ శాంసన్ ఒక సబ్జెక్ట్ తీసిండు, మార్వాడి గో బ్యాక్. ఎట్లా తీసిండు, ఎందుకు తీసిండు? ఎన్ని సంవత్సరాల నుంచి మార్వాడి దళిత్ కలిసిమెలిసి ఉంటున్నారన్నా. కొట్లాడి జరిగింది, కొట్లాడ వరకు చూసుకోవాలన్నా. జాతీయ ప్రకారంగా తిట్టిండు, దానికి ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది, కేసు బుక్ అవుతుంది. కానీ మార్వాడి గో బ్యాక్ సబ్జెక్ట్ ఇక్కడ నుంచి పుట్టిందన్నా. ఇప్పుడు వ్యాపారంలో చూసుకున్నట్లయితే మొత్తం ప్రధానంగా వాళ్ళే ఉంటున్నారు. రానున్న రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ప్రాంతంలో ఉన్న వారి కన్నా కానీ మార్వాడి వాళ్ళది ఎక్కువ జరుగుతూ ఉంది బిజినెస్ అనేది. ఓకే అన్న, మీరు ఎంతమంది అన్నారు ఎడ్ల బండి అంటే ఎడ్ల బండి మన మధ్యలో దిగిపోయింది. మొత్తం సామాన్ తీసుకొని దిగిపోయింది. ఆ సామాన్ అమ్మే వరకు వాళ్ళు ఏడనే ఉంటారు. కానీ మనం సామాన్ గతం కాకముందు తీరా ఇక్కడ నుంచి అంటే ఎక్కడైతుంది మానవత కాదన్నా మనకి. ఏదో మానవతా ప్రకారం చూసుకుంటే మనం కలిసిమెలిసి ఉండాలన్నా. మనం దేశంలో ఎక్కడైనా ఏమైనా చేసుకోవడానికి మనకు చట్టం ఉన్నది, మన దేశంలోనే ఉన్నది. ఇంకొకటి శాంసన్ చెప్తున్నాడు, నేను తెలంగాణ వాది. ఫస్ట్ ఆయన తమిళనాడు నుంచి వచ్చిండు, పుట్టిండు, పెరిగిండు అక్కడనే. శాంసన్ తెలంగాణ శ్యామ్ కాదన్న, తమిళనాడు శ్యామ్ అనాలన్నా ఆయనకి. శాంసన్ అంటే తమిళనాడు శాంసన్. తెలంగాణ వాది కూడా కాదు. ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, ఉద్యమంలో కూడా ఎక్కడ పేరు రాలేదు. శాంసన్ అంటే ఎవరో పంపించిన మన మధ్యలో రెచ్చగొట్టడానికి పంపించిన పాకిస్తాన్ నుంచి ఆ నెట్వర్క్ ఆయనకి, లేకుంటే ISL నుంచి అటాచ్మెంట్ ఉన్నారా, లేకుంటే మనకి వ్యతిరేకంగా మన సిస్టమ్ లో దిగిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నదా, లేకుంటే దాని వెనుక కంచేయలేయా కూడా ఉండొచ్చు. ఎంతకుముందు అంత ఓయూలో ఉస్మానియా సిటీలో కంచేయలేయా మన మీద కుట్ర పండుతూ బీఫ్ ఫెస్టివల్ ప్రయత్నించిండు. ఎందుకంటే అలా హిందూ పిల్లలు కూడా చదువుతారు చాలా మంది. కానీ బీఫ్ ఫెస్టివల్ పెట్టుకోవడానికి కారణం మీద 100గా తినిపిస్తారనా? కంచేలాగా దేశద్రోహి చర్యలు తీసుకో. ఫస్ట్ వాళ్ళ మీద కేసు బుక్ చేసుకోవాలన్నా. ఈ శాంసన్ ఏమంటే 2017లో సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేసిండు తమిళ పార్టీ పెట్టుకుని. ఆధార్ కార్డు, ఓటర్ ID కార్డు తమిళనాడులో కూడా ఉన్నది శాంసన్ది. ఇక్కడ తెలంగాణలో కూడా సికింద్రాబాద్ లో తయారు చేసుకున్నాడు ఆధార్ కార్డు, ఓటర్ ID కార్డు. అంటే ఫస్ట్ తెలంగాణ అది అంటే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారా, లేకుంటే తమిళనాడు వచ్చి ఉండే వాళ్ళు ఉంటారన్నా? ఇది ఇక్కడ ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో మొదలైనటువంటి ఒక గొడవ మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర కూడా అంటే విజయవాడ కానీ లేకుంటే అటు గుంటూరు సైడ్ కానీ మెయిన్ పట్టణాల్లో అంటే ఇది గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం అయితే మొదలైంది. మరి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఓకే, మార్వాడితో గొడవ జరిగింది, మార్వాడి గో బ్యాక్. గుజరాత్ గొడవ జరిగింది, గుజరాతీ గో బ్యాక్. ఇంకా రాజ్పూస్ ఉన్నాడు, క్షత్రియులు ఉన్నారు, ఇంకా వేరే సమాజం వాల్మీకి సమాజం ఉన్నది, వేరే దళిత్ సమాజం కూడా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇంకా మన గుజరాతీ సమాజ్, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, మలయాళీ వాళ్ళు చాలా మంది మన దగ్గర ఉంటున్నారు, ఆంధ్ర వాళ్ళు. ఓకే అంటాం, ఓకే అన్న వెళ్ళిపోతాం, అందరు వెళ్ళిపోతారు ఈ నుంచి. కానీ అప్పుడు మనకి యూనిటీ ఏముంటది కదా, ఆ భవిష్యం ఏముంటది తెలంగాణ. ఎందుకంటే అంతకుముందు మనం వచ్చిన మేడ్ నుంచి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దగ్గర ఎందుకు వచ్చిండు, మన దేశం ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత కూడా 1 year ఒక సంవత్సరం తర్వాత మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉండే. అంతకుముందు దక్కన్, హైదరాబాద్ ఉండే, మరాఠీలు కూడా మనతోనే ఉండే, కర్ణాటక వాళ్ళు కూడా మనతోనే ఉండే. ఆ విషయం పాతవి హిస్టరీని ఎందుకు తీస్తలేరు, నా హిస్టరీ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఎందుకంటే ఆ ఉద్యమంలో అందరు కలిసిమెలిసి, మద్రాసు మన ముందు విడిపోయింది, కర్ణాటక మన ముందు విడిపోయింది, మరాఠవాడ మన ముందు విడిపోయింది, ఇంకా 47లో దేశంలో ఇండిపెండెన్స్ వచ్చింది మన ముందు జరిగింది. ఇంత అయిన తర్వాత మార్వాడి గోబ్యాక్, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వీళ్ళు అందరూ గోబ్యాక్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా ఈ మధ్య తీస్తున్నారంటే వాళ్ళ మీద దేశద్రోహి చర్యలు తీసుకోవాలన్నా అన్న. ఎందుకంటే మనకి రెచ్చగొట్టడానికి మౌండా మార్కెట్ లో జరిగిన గొడవలే కాకుండా ఇంత ముందు నుంచి కూడా మనసులో ఉన్నది తెలంగాణ ప్రజలకి పారవడంలో ఎల్లగొట్టాలని, అది ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది అన్నది తెలంగాణ వాళ్ళు అట్లా ఉంటే మన పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడితే ఆ మార్వాడీస్ కి కొద్దిగా సమానంగా లిమిటెడ్ గా పెట్టేస్తే అయిపోతుండే. అప్పుడు పెట్టలే కదా. ఆ లోపల మొత్తం దిగిన తర్వాత మనం తీసుకుపోయి మనం మొత్తం తీసి పడేస్తే అవుతుందా అన్న? ఇట్లా దాని మీద కూడా పెద్దవాళ్ళు ఉంటారన్నా. గవర్నమెంట్ దిగాలన్నా, గవర్నమెంట్ దిగి ఫస్ట్ అయితే ఈ ఇష్యూని ఇక్కడ క్లోజ్ చేయాలన్నా. క్లోజ్ చేసిన తర్వాత సమన్వయంగా స్థాపించుకొని పెద్దవాళ్ళని కూడా కూర్చోపెట్టాలా, మార్వాడీని కూడా. ఇంకా మన ఈ దళిత నాయకులు కూడా పెట్టాలన్నా. ఈ శాంసన్ అంటే పేరు వచ్చింది అంటే మధ్యలో వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టారో ఏం పెట్టారో తెలియదు. కానీ దళిత నాయకులు చాలా మంది ఉన్నారన్న. ఇక్కడ కూడా మార్వాడీలో పెద్ద సమాజం వాళ్ళు కూడా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకా క్షమాపణ, ఎప్పుడు తప్పు జరిగిందంటే క్షమాపణ చెప్పిన ఉండడం అంటే ఇక్కడ ఉంటున్నాం కదా. మార్వాడి బయట నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అంటున్నారు, కానీ బిజినెస్ చేస్తున్నారు, వారి పిల్లలతో ఉంటున్నారు, ఇంకా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా వేరే సమాజంలో కూడా మార్వాడి కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక్కడనే లోకల్ గా అయిపోయిండ్రు వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కూడా మార్వాడి కూడా అంతకుముందు మనకి సపోర్టివ్ గా ఉండే. ఇంకా అంతకుముందు ముస్లిం లేకుంటే మనకి సపోర్టింగ్ గా ముస్లిం ఎవరు కూడా రాలేదు. నేను కూడా చూసిన ముస్లింలు చాలా మంది రాలేదు. ఇంకా చార్మినార్లో తెలంగాణ బంద్ అంటే తెలంగాణ ఉద్యమంలో మన మీద అటాక్ చేసిండే ఎంఐ వాళ్ళే చేసిండట. మన మీద ఉల్టా అటాక్ జరిగింది అప్పుడు వాళ్ళతో. మార్వాడితో జరగలే కదా. మార్వాడి మనకి సపోర్టివ్ గా ఉండే కదా. దుకాణం బంద్ అంటే దుకాణం బంద్ చేసి మనకి సపోర్ట్ చేసిండు. బిజినెస్ బంద్ అంటే బంద్ చేసి సపోర్ట్ చేసిండు. తెలంగాణ వాది అంటే ఫస్ట్ వాళ్ళు కూడా అవుతారు కదా తెలంగాణ వాది. ఇంకా రాజ్పూత్ అవుతారు, క్షత్రియులు అవుతారు, ఇంకా బయట నుంచి గుజరాతీలు కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళు సపోర్టివ్ గా ఉంటే మనకి. ముస్లిం ఎవరు కూడా దుకాణం బంద్ చేయలేదు. ఎందుకు వాళ్ళకి ఎందుకు గోబ్యాక్ చెప్పలే? ఎప్పుడు ఈ రోహింగ్యాలు ఉంటున్నారు, ఈ బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి పుట్టి పెరిగి వస్తున్నారు. గవర్నమెంట్ రిజిస్టర్డ్ మన పాకిస్తానీ వాళ్ళది ఇక్కడ వీసా కూడా అయిపోయిన తర్వాత, డేటా అయిన తర్వాత కూడా ఉంటున్నారు. వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నాం మనం, కానీ మన హిందూ బంధువులకి యాక్సెప్ట్ చేయమా అన్న? తప్పు జరిగింది, క్షమాపణ అడుగుతాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అన్ని జరుగుతుంది. కానీ గోబ్యాక్ చెప్పడం మన పద్ధతి కాదు, ఇంకా మన అర్హత కూడా కాదు అన్న చెప్పడానికి. ఈ ఉద్యమం మరింత ముదిరినట్లయితే మరి ప్రభుత్వాలకే సవాలుగా మారేటువంటి సందర్భం అయితే ఉంది. మరి ఆ సందర్భం ప్రభుత్వం దిగాలనా? నాకు దిగకపోతే పని కూడా కాదన్న. ఎందుకు ఇద్దరు మార్వాడీస్ కూడా ఆధార్ కార్డు ఇచ్చిండు గవర్నమెంటే, ఓటర్ ఐడి కార్డు ఇచ్చిండు గవర్నమెంటే, సమానంగా ఓటు కూడా తీసుకున్నది గవర్నమెంటే. ఇక్కడ మన దళితుల దగ్గర నుంచి కూడా సేమ్ ఓటేస్తారు. ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిండు దళిత నాయకుడు. దళితులు ఉండాలని, దళిత నాయకుడు ఉండాలి, ఎవరైనా ఉండాలి. కానీ ఏమంటే ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళు దిగాలన్నా. పెద్దవాళ్ళు ఎవరున్నారు? గవర్నమెంట్ ఉన్నారు. గవర్నమెంట్ దిగి పని చేసుకోవాలన్నా. ఈ విడిపోవడానికి అంటే రెచ్చగొడుతున్నారు, ఎవరో విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళకి జవాబు ఇవ్వాలన్నా. అంటే ఇప్పుడు మేమైతే హిందూ సమన్వయ సమితి పెట్టుకుని వచ్చినాం. నేను కూడా దళిత నాయకుడు కూడా ఉన్నాను ఇందులో. మన వేరే సమాజం నుంచి కూడా వచ్చిండు, చాలా మంది పెద్ద నాయకులు కూడా వచ్చిండు. ఇంకా పొలిటికల్ పార్టీగా చూడాలంటే నేను కూడా బీజేపీ ఎస్సీ కూడా స్టేట్ సెక్రటరీగా ఉన్నా, నేను కూడా వచ్చిన. ఇంకా మా బండి సంజయ్ అన్న కూడా అన్నారు, ఇట్లా దేశానికి విరుద్ధంగా చర్య ఇది, ఇట్లా చెప్పడం తప్పు. మార్వాడి కూడా మన హిందూ బంధువులే, మన దళితులు కూడా మా హిందువులే, ఇద్దరు సమానంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పిండు. సేమ్ రాజా సింగ్ కూడా చెప్పిండు, మా బీజేపీ ఎంపీ కంటెస్ట్ చేసిన మాదిరిత కూడా చెప్పిండమ్మా. మార్వాడిగా మా దళితులకి ఎంత సపోర్టింగ్ గా, ఇంకా తెలంగాణ వాది సపోర్టింగ్ గా మేము ఎట్లా ఉంటున్నామంటే అట్లానే మన బయట నుంచి వచ్చిన మన మార్వాడి సోదరుడు కూడా మేము సపోర్టింగ్ గా ఉండాలని కోరుకుంటున్నాం.